కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. అలా సత్యానిదే అంతిమ విజయం కావాలంటే ముందు ఏది అసత్యం ఏది సత్యం అనేది తేలాలి. నిజాల నిగ్గు తేల్చాలి. అలా సత్యానిదే అంతిమ విజయం కావాలనే మా ఈ ప్రయత్నమే సత్యమేవ జయతే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకోగా మిగిలిన దోషుల్లో ఏటు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష, 6 దోషులకు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుతో తమకు న్యాయం జరిగిందని ప్రణయ్ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ తీర్పు పైశాచిక మనస్తత్వాలు కలిగిన వారికి ఒక గుణపాఠం కావాలన్నారు. మరి నిజంగా ఈ తీర్పు అలాంటి వారికి కనువిప్పు కలిగిస్తుందా, గుణపాఠం నేర్పిస్తుందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ప్రణయ్ హత్య కేసు తర్వాత ఆ తరహా పరువు హత్యలు తెలుగు రాష్ట్రాల్లో చాలా జరిగాయి. హయత్ నగర్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగమణి ప్రేమ వివాహం చేసుకోవడంతో పగ పెంచుకున్న ఆమె తమ్ముడు సొంత అక్కని కొడవలతో నరికి చంపాడు. దండుమైలారం గ్రామంలో ఒక యువకుణ్ణి ప్రేమించిందనే కోపంతో తన కుమార్తెను తల్లి జంగమ్మ చీరతో ఉరేసి మరీ హతమార్చింది. ప్రేమ వివాహం చేసుకున్న నాగరాజు, అశ్విన్ దంపతులు సరూర్ నగర్ ప్రాంతంలో బైక్పై వెళ్తుండగా దాడి చేసి నాగరాజును దారుణంగా చంపేశారు. ప్రేమ వివాహం చేసుకున్న యువతి కుటుంబ సభ్యులు బేగం బజార్ మార్కెట్ సమీపంలోని నీరజ్ పన్వర్ అనే యువకుణ్ణి దారుణంగా పొడిచి హత్య చేశారు. ఇవి మచ్చుకు కొన్ని పరువు హత్యలు మాత్రమే. అసలు పరువు పేరుతో ఈ దారుణాలేంటి? తల్లిదండ్రుల్ని కాదని ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే చంపేస్తారా? ఈ తరహా పరువు హత్యలకు ప్రధాన కారణం కులాలు, మతాలేనా? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ఒక 10 ప్రశ్నలు బిగ్ స్క్రీన్ పైన చూద్దాం. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు తర్వాతైనా దేశంలో ఇలాంటి పరువు హత్యలకు చెక్ పడుతుందా? 6 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది. మరి చెట్టంత కొడుకును కోల్పోయిన ప్రణయ్ కుటుంబానికి సరైన న్యాయం దక్కినట్టేనా? ప్రణయ్ దారుణ హత్య తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా దారుణాలు ఎన్ని జరిగాయి? ఎంతమంది బలయ్యారు? ఇక ప్రణయ్ హత్య కేసు దోషుల్లో ఒకరికి ఉరిశిక్ష, 6 జీవిత ఖైదు పడింది. ఈ తీర్పు పరువు పేరుతో పైశాచికం ప్రదర్శించే వారిలో కనువిప్పు కలిగిస్తుందా? ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావు తరపున వకాల్తా పుచ్చుకుని వాదించినా ఇంకా వాదించాలని చూస్తున్న వారికి ఎటువంటి అంశాలు తెలియాల్సి ఉంది? యువతీ యువకుల మధ్య చిగురిస్తున్న ప్రేమలకు కుల, మత, ఆర్థిక అంతరాలే అడ్డుగోడలా? అవే ప్రాణాలు తీసేందుకు పురిగొల్పుతున్నాయా అనేది ప్రశ్న. ఇక పరువు హత్యలపై ఎన్సీఆర్బీ నివేదికలు చెప్తున్న కఠోర వాస్తవాలేంటి? దేశవ్యాప్తంగా ఎంతమంది ఏటా ఇటువంటి పరువు హత్యలకు బలవుతున్నారు? ఇక తమిళనాడు, హర్యానాలో ఈ తరహా పరువు హత్య కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితులున్నాయి. ఎన్సీఆర్బీ నివేదికల్లో కనిపించని ఘటనలు ఇంకెన్ని? పరువు కేసులో కన్న తండ్రికే మరణశిక్ష పడేట్టు చేసిన తమిళనాడు యువతి కౌసల్య కన్నీటి కథ మనకి చెప్తున్న విషయాలేంటి? ఈ తరహా దారుణాలను పరువు హత్యలుగా పిలిస్తే సామాజికంగా జరుగుతున్న ద్రోహంలో మనము భాగస్వాములం అయినట్టేనా? ఈ వసంతం అప్పుడు నిషేధమే, ఇప్పుడు నిషేధమే. పుట్టిన కులం నిషిద్ధం, పుట్టుకతో వచ్చిన రంగు నిషిద్ధం, కోరుకున్న ప్రేమ నిషిద్ధం, పిడికిలెత్తిన పోరాటం నిషిద్ధం. అది నిన్న కావచ్చు, ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, కాలం ఏదైనా కావచ్చు. ఈ వసంతం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నిషేధమే, నిషిద్ధమే. అందుకే అది అంటరాని వసంతమైంది, అంటరాని ప్రేమలా ఒంటరైంది. పీల్చే గాలికి, తాగే నీటికి, కణకణ మండే అగ్నికి. ఆ మాటకొస్తే పంచభూతాలకు లేని కులమతాలు మనకి మాత్రం ఎందుకు అని పిలుపునిస్తే ఈ సమాజం ఒప్పుకుంటుందా? ససేమిరా అంటుంది. కుల మతాలు అడ్డుగోడలు ఉండాల్సిందే. అంతకు మించి అవసరమైతే తల తెగి నరికి పరువు కాపాడుకోవాల్సిందే. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తమను కాదని తక్కువ కులం వాడిని ప్రేమిస్తే, పెళ్లాడితే చచ్చేంత లేదంటే వారిని చంపేంత ప్రేమ అది నిజంగా ప్రేమే అవుతుందా? మన వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా సంతోషంగా ఉండాలనుకోవడమే కదా ప్రేమ. మరి పరువు పేరుతో చంపే ప్రేమలు పైశాచిక ప్రేమలు కాక మరేంటి? 2018లో ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తమను కాదని కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని, అంతకు మించి తక్కువ కులం వాణ్ణి చేసుకుందని అత్యంత రాక్షసంగా అమాయకుణ్ణి బలి తీసుకున్నారు. 6 ఏళ్ల తర్వాత ఆ కేసులో దోషులకు శిక్ష పడింది. ఇప్పుడేమైంది ఆ పరువు? అమృత తండ్రికి ఆ పరువే ఉరితాడైంది. ఆ పరువే ఏటు సుభాష్ కుమార్కు మరో ఉరితాడును సిద్ధం చేసింది. అదే పరువు మిగిలిన
6 దోషులకు జీవిత ఖైదు పడేలా చేసింది. మరి ఆ ప్రణయ్ని బలిగొని వీళ్ళంతా ఏం సాధించారు? చెట్టంత కొడుకుని కోల్పోయిన ఆ కుటుంబానికి జీవితాంతం చేదు జ్ఞాపకం మిగిల్చారు. అమృత జీవితాన్ని కూడా చీకటి పాలు చేశారు. ఇప్పుడు జీవిత ఖైదు పడిన వారి కుటుంబాల పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మార్చారు. నిజానికి పరువు హత్యలకు ప్రణయ్ ఘటన మొదటిది కాదు, చివరిది అంతకన్నా కాదు. ఇంతకీ పరువు హత్యల పేరుతో నిత్యం జరుగుతున్న దారుణాలెన్ని? ఎన్సీఆర్బీ నివేదికల్లో కనిపించని ఘటనలు ఎన్ని? తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రణయ్ హత్య కేసు, పరువు హత్య కేసులో తండ్రికే మరణశిక్ష పడేట్టు చేసిన తమిళనాడు యువతి కౌసల్య కథ చెప్తున్నదేంటి? ఈ అంశంపైనే ఇవాల్టి సత్యమేవ జయతే. ఇవాల్టి సత్యమేవ జయతేలో మనతో పాటు మాట్లాడడానికి సంధ్య గారు ఉన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం నుంచి సంధ్య గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. రెడ్డన్న గారు మనతో పాటు ఉన్నారు, మాజీ పోలీస్ అధికారి ఆయన. ఇక దర్శనం నరసింహ గారు మనతో పాటు ఉన్నారు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇక శివ అనూప్ గారు సైకియాట్రిస్ట్ మనతో పాటు ఉన్నారు. రాజశేఖర్ రాజు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, డిఎస్పీ మిర్యాలగూడ ఆయన. సో వెల్కమ్ అండి సాక్షి స్టూడియోకి మీ అందరికీ కూడా. సో పాయింట్ ఏంటంటే, మారుతీరావు చనిపోయాడు, లేకపోతే ఉరిశిక్ష పడింది మరొకరికి, జీవిత ఖైదు మరొకరికి పడింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ తోటో, ఈ పడిన శిక్షలతోటో పరిస్థితి మారిపోతుందా, సమాజంలో మార్పు వస్తుందా అనేది అందరి ముందు ఉన్న ప్రశ్న. ఇది నిజంగా కులము మతం దగ్గర ఆగిపోతుందా? నిజంగా కులము మతమే కారణమా? దీనికి మించి ఇంకేదన్నా ఉందా అనేది ప్రశ్న. సంధ్య గారు. కులమే ప్రధాన కారణం అంటే అభ్యంతరాలు వెలిబుచ్చడానికి దానికి జెండర్ కూడా తోడవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సోకాల్డ్ పరువు హత్యలు ఎప్పుడు జరుగుతాయంటే కులానికి జెండర్ తోడైనప్పుడే అవి పరువు హత్యలుగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కనపడుతున్నాయి. అబ్బాయిలు కింది కులాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటామని మోసం చేసినా, లేదా ముందు పెళ్లి చేసుకుని ఏదో ఒక పెళ్లి వాళ్ళకి ఇష్టమై ప్రేమించుకుని ఆ తర్వాత వాడలోనో ఇంకో పక్క ఊర్లోనో పెట్టి మళ్ళీ కులంలో పెళ్లి చేసుకున్నాయి. ఇట్లాంటి అన్ని ఎన్నో ఘటనలు జరిగాయి మన చుట్టూ. ఆ అబ్బాయి చేసుకున్నప్పుడు ఈ పరువు పోయిందని కత్తులు కటార్లు వేసుకుని వెంటబడలా. ఒక పాలకుర్తిలో జరిగిన ఒక ఘటనలో మాత్రం కేఎన్పిఎస్ వాళ్ళు అప్పుడు బండారు లక్ష్మి వాళ్ళు పెద్ద ఉద్యమం చేశారు. దాంట్లో బాబుతో సహా దేవాంశ్ ఆ బాబుతో సహా కాల్ చేశారు. అటువంటి 1-6 తప్ప ఎక్కువ ఘటనల్లో అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడే జరిగాయి. అంటే అమ్మాయిలు తమకన్నా కింది కులాలని పెళ్లి చేసుకున్నప్పుడే ఈ పరువు పోయింది. తన ఇష్టానుసారం పెళ్లి చేసుకుంది కాబట్టి మా మాట వినలేదు అనేదే జరిగింది. కులం ప్రధానం, అదే సమయంలో జెండర్ని మనం తీసి పారేయలేం. అవంతికాని పెళ్లి చేసుకున్న హేమంత్ని కూడా వాళ్ళు వైశ్య, వీళ్ళు రెడ్డిస్. ఆ రెడ్డి గారు చంపేశారు అల్లుడిని. అందులో మేనమామ తండ్రి కలిసి అవంతిక చేశారు. నిన్న కూడా హేమంత్ తల్లి చాలా గుర్తు చేసుకుని బాధపడింది, నా కొడుకున ఎంత ఇంటీరియర్ డిజైనర్గా ఎంత బాగుండేవాడు. అట్లా చాలామంది తమ కొడుకుల్ని కోల్పోయిన వాళ్ళు ప్రధానంగా కులం వలన అని మనం మాట్లాడుకుంటున్నప్పటికీ కులంతో పాటు ఇది ఆ ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే ఆస్తి కూడా పోతుంది. అబ్బాయి కనుక పెళ్లి చేసుకుంటే ఆస్తి పోదు. చాలామంది దీనికి గుర్తించట్లా. మీరు చూడండి ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అంటే, మనుధర్మ భావజాలం కూడా చెప్పింది ఆడపిల్లలు కుల కట్టుబాట్లు దాటొద్దు అంది. మరి మగపిల్లల గురించి రాయాలి అంటే వాడు ఎవరిని నచ్చితే వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు. అందుకే రేపులు చేస్తే పోవు కులాలు. నేను ఒకటే అడుగుతున్నా, కుటుంబాలకు పరువు ఉంది కదా, ఆ పరువు పోయిందనే కదా ఆడపిల్లల్ని 9 మంది ఆడపిల్లల్ని మన తెలంగాణలో చంపారు. అల్లుళ్ళని చంపారు, ఆడపిల్లల్ని చంపారు, గాయపరిచినటువంటి అమ్మాయిలు ఇంకో 4. ప్రణయ ఘటన జరగగానే మాధవిని మనోహరాచారి మీద పడి దాడి చేస్తుంటే సందీప్ని పొడవబోతుంటే ఆ పిల్ల అడ్డుపోతే ఆ పాపకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి, మల్టిపుల్ స్టాబింగ్స్ అయినాయి. ఆ అమ్మాయి చాలా లైఫ్ తోటి స్ట్రగుల్ అయింది. అందుకని చాలా స్పష్టంగా మేము చూస్తుంది ఏంటంటే, ఆడపిల్లలు కులం దాటినప్పుడే ఈ ప్రెస్టేజ్. మొన్న భార్గవి కేసులో నాయనమ్మ కళను నెరవేర్చడానికి తోటి స్నేహితుడిని మాలబంటిని చంపి అతను నేరస్తుడయ్యాడు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఎంత స్పష్టంగా ఆస్తి ఎంతన్నా ఉండని, ఆస్తి బయటకు వెళ్ళకూడదు. మొన్నటిదాకా ఆస్తులు బయటకి వెళ్ళకూడదనే మేనరికాల్లో పెళ్ళిళ్ళు చేశారు మీరు చూస్తే. ఇప్పుడు మేనరికాలు మంచిది కాదు అని సైన్స్ ఒప్పుకోవట్లేదు కాబట్టి బయట సంబంధం చూసి మా కులంలోనే చేయాలి. కాబట్టి మన ఆస్తి బయటకు వెళ్ళొద్దు, మన పిల్ల కులం దాటొద్దు, అప్పుడే పరువు పోతుంది. ఈ కుటుంబాలకు పరువు ఏడిస్తే గ్యాంగ్ రేపుల్లో కొడుకులు ఉన్నప్పుడు లేదా రేప్ కేసెస్లో కొడుకులు ఉన్నప్పుడు తల్లిదండ్రుల పరువులు ఎందుకు పోవట్లేదని నేను ప్రశ్నిస్తున్నా.
అదొకటే కాదు, ఇప్పుడు చంపేసిన తర్వాత మాత్రం వాళ్ళకి పరువే ఉంది. అది ఇంకో అంశం అమ్మ. కుటుంబానికి పరువు అనేది మనం క్రైటీరియాగా తీసుకుందాం. కుటుంబానికి పరువు ఉంటే కొడుకులు రేప్ నిషిద్ధం, రేప్ హీనియస్ క్రైమ్. పెళ్లి నిషిద్ధం కాదు, పెళ్లికి చట్టబద్ధత ఉంది, పెళ్లికి ప్రామాణికత వయో పరిమితి, కులం కాదు. కాబట్టి చట్టబద్ధత ఉన్న పెళ్లి చేసుకుంటే కులం పోయిందనో పరువు పోయిందనో వెంటాడి చంపుతున్నారు కదా. ఎంతమంది తమ కొడుకులు రేపులు చేస్తే హీనియస్ క్రైమ్, అది నేరం చేసినందుకు పరువు పోయిందని కొడుకుల్ని చంపారు. నాకు చెప్పండి. ఇదే రాష్ట్రంలో 9 మంది ఆడపిల్లలు, నేను చూపిస్తాం, మొన్ననేగా ఎల్బీ నగర్లో అమ్మాయి కానిస్టేబుల్ని సొంత తమ్ముడేగా చంపాడు. అది ఎందుకు? వాళ్ళు బీసీ కింద దళిత అబ్బాయిని ఇష్టపడింది, పెళ్లి చేసుకుంటుందేమో అని ముందు చంపేశాడు. అలాగే రోజా నిజామాబాద్లో అట్లా ఆడపిల్లల్ని చంపారు, అల్లుళ్ళని చంపారు. నాకు ఇంకొక ప్రశ్న సంధ్య గారు, ఇలాంటి కేసెస్లో ఈవెన్ అబ్బాయి వెల్ సెటిల్డ్ అయ్యి ఉండి, లేకపోతే అబ్బాయికి కొంత బాగా డబ్బులున్నా కూడా డబ్బు క్రైటీరియాగా మారుతోందా కులం కంటే ఎక్కువ ఏవైనా కేసెస్లో? అదే నేను ఇంకా నెక్స్ట్ పాయింట్ చెప్పబోయాను, మీరే అడిగారు. వీటన్నిటితో పాటు వర్గం అంటే మేము చూసాము, ఎస్సీల్లో మాలమాదిగల మధ్య చేసుకున్న ఈ తేడాన్ని చూసి కొట్టుకుని చంపుకోనే దాకా వెళ్ళారు. మా దగ్గరికి వచ్చి కొన్ని నివారించగలిగాం. అట్లాగే విత్ ఇన్ ద క్యాస్ట్, విత్ ఇన్ ద సబ్ క్యాస్ట్ క్లాస్ డిఫరెన్స్ ఉన్న ఇదే ఘర్షణ. అంటే అమ్మాయి తన ఇష్టంతో పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళడం, పేరెంట్స్ని కాదని వెళ్ళడమే ఫస్ట్ పరువు పోయినట్టుగా భావిస్తారు. మీరు అన్న వర్గం కూడా ఉంది. అందుకని మనకు తెలిసి ఎంతోమంది బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, బడాబాబులు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, లేదంటే పొలిటికల్ లీడర్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలకి ఏం అడ్డురాల వాళ్ళు చేసుకున్నప్పుడు, అంటే వాళ్ళు పై కులాల వాళ్ళని కింది కులాలు చేసుకున్న, కింది కులాల వాళ్ళు పై కులాలను చేసుకుని యాక్సెప్ట్ చేశారు. అవును, మరి అక్కడున్న యాక్సెప్టెన్స్ ఇక్కడెన్స్ లేదు. జాడ్యం అంతా మధ్యతరగతి కుటుంబాలకైనా, బాగా డబ్బున్న వాళ్ళకన్నీ చెల్లుబాటు అవుతాయి. మధ్యతరగతి కుటుంబాల్లోని కుల కట్టుబాట్లు, సాంప్రదాయ కట్టుబాట్లు, సమాజం కూడా వాళ్ళ మీద ఆ భారం పెడుతుంది. మీరు గమనించండి, మారుతీరావుకి నీరాజనాలు పలికారు, ఆయన అరెస్టుని వ్యతిరేకిస్తూ వైశ్య సంఘాలు బయటకు వచ్చినాయి. ఆయన బెయిల్ మీద బయటకు వస్తే హారతులు కట్టి, శాలువాలు కట్టి, హారతులు పట్టి, శాలువాలు కప్పి సన్మానాలు చేశారు. ఛార్జ్ షీట్ వేశారు కోర్టు, 1600 పేజీల ఛార్జ్ షీట్లు, 96 విట్నెస్లు పెట్టి. ఆ ఛార్జ్ షీట్ పట్టుకుని 5-6 అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళి, ఎక్కడ చాలా బలంగా ఉంది, విట్నెస్లు ఎవిడెన్స్లు స్ట్రాంగ్ ఉన్నాయి, కేసు బలంగా ఉందని చెప్పేవారికి అతను నిరాశకు గురయ్యారు. మరి అతనికి ఏ సపోర్టివ్ సిస్టమ్ పనిచేసింది? ఇప్పుడు మేము కేసు జరిగినప్పటి నుంచి కుటుంబం బాలస్వామి, ప్రేమలత, అమృతలతో ఉన్నాం, ఆ రోజు ఉన్నాం, ఈ రోజు ఉన్నాం. కానీ మారుతీరావుతో ఎందుకు ఆ సపోర్టివ్ సిస్టమ్ ఇవ్వలేకపోయిందంటే అది నేరం కాబట్టి. అతనికి నీరాజనాలు పలికిన ఆ వైశ్య సమాజం, కుటుంబాలు అతని కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. ఇచ్చుంటే అతను చనిపోయేవాడు కాదేమో. మారుతీరావు హంతకులు ఎవరు? ఈ వ్యవస్థ కాదా? అట్లాగే ఇదే వైశ్య సమాజము హేమంత్ని చంపితే ఎందుకు వచ్చి పలకలా? రాణి గారు నిన్న కూడా మాట్లాడారు నాతో, మీరు అన్నది కరెక్టు అని. ఏంటి అంటే ఆమె ఆ రోజే చెప్పింది, నా కొడుకు, మేము వైశ్య, నా కొడుకు హేమంత్ని చంపేస్తే మమ్మల్ని ఎందుకు పరామర్శించదు వైశ్య సమాజం? మారుతీరావుకి వెళ్ళారు కదా, ప్రదర్శన తీశారు, ఊరేగింపు తీశారు ఆయన. మీ పాయింట్ ఏంటంటే మధ్య తరగతికి వచ్చేసరికి కులంతో పాటు డబ్బు కూడా ఉంటుంది, వర్గం ఉంది. వేరాజ్ హయ్యర్ క్లాసెస్ కి వచ్చేసరికి డబ్బు ప్రాతిపదికగా జరుగుతుంది. నేను చెప్పాలనుకుంది ఒకటే, కులం ఎంత నిజమో, నికార్సైన నిజం కులం, కులం ఎంత నిజమో జెండర్ అంత నిజం, ఈ రెండు ఎంత నిజమో వర్గం అంత నిజం, అంత నిజం. సో ఈ ప్రాతిపదికన భేదాలు ఉన్నాయి, వాటి ప్రకారమే నేరాలు కూడా జరుగుతాయి. రేటన్ గారు, ఒకటండి, అతి ముఖ్యంగా ఉన్నత వర్గాలు కానీ, నిమ్నత వర్గాలు కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, ఇప్పుడు నాకు తెలిసిన, నేను ఏసీపీ బేగంపేట 2001లో ఉండగా ఒక తక్కువ కులం అబ్బాయి, ఎక్కువ కులం అమ్మాయి లవ్ చేశారు. ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దాదాపు 23 ఏళ్ళు అయింది. ఇస్తే ఎఫ్ఐఆర్ కడితే చివరికి వైజాగ్లో ఉంటే అమ్మాయిని తీసుకొచ్చాము. ఆ అమ్మాయి మేనమామ వచ్చాడు. వచ్చి మాట్లాడుతూ ఆ అబ్బాయి ఏం చేస్తాడు అని నేను అడిగితే, ఇది ఇంతకంటే మంచి సంబంధం మీరు తేగలరా అంటే, లేదు సార్, మా ముసలామ గురించి మేము ఈ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఎవరో పెద్దోళ్ళు, తండ్రికి ఇష్టమే, తల్లికి ఇష్టమే, అన్నదమ్ములకి ఇష్టమే, ముసలామ చెప్పిందని కంప్లైంట్ ఇచ్చారు. అంటే
అక్కడ అబ్బాయి మంచి ఉన్నత స్థితిమంతుడు, మంచి హోదాలో ఉన్నాడు, అబ్బాయి బాగానే ఉంటాడు. కాబట్టి ఇక్కడ కంప్లైంట్ ముసలామె చెప్పిందని ఎఫ్ఐఆర్ కట్టాల్సి వచ్చింది. చివరికి వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు. ఉమెన్ మిస్సింగ్ కట్టాం, ట్రేస్ చేసిన తర్వాత కిడ్నాపింగ్ కింద కంప్లైంట్ ఇచ్చారు. చివరికి ఏమైంది, అబ్బాయి స్థితిమంతుడు అని చెప్పేసి కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, పిల్లలు బాగా సెటిల్ అయి ఉన్నారు. ఇక్కడ ఏమంటే డబ్బుకు హోదాకి ప్రాధాన్యత ఎంత ఉన్నా, ఇప్పుడే ఇదే వినయ్ ఆ అబ్బాయి మొన్న చనిపోయిన కేసులో, నల్గొండ కేసులో ఒక ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో లేకపోతే మల్టీ బిలియనీరో అయి ఉంటే ఇది జరిగేదా? చాలా వరకు ఈ అమృత ప్రణయ్ కేసులకి సంబంధించి చాలా దగ్గరగా చూసిన వాళ్ళే. మనతో పాటు డిఎస్పీ గారు ఉన్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంధ్య గారు చెప్పినట్టు మొదటి నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ తోటి ఉన్న పరిస్థితి నిజమండి. పీపీ గారు అండ్ ఆయన అన్నది, ఆయన కనుక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉంటే కనుక ఇదంతా వచ్చేది కాదు అని. మన వెంకటస్వామి గారు పిల్లలు ఇద్దరు ఆ కిడ్నాపింగ్ కేసు మా వెంకటస్వామి మనవడిది నేనే చేశాను సిఐడిలో ఉన్నప్పుడు. సో అప్పుడు నేను రాస్తే వాళ్ళు పక్కనే ఉన్నారు బ్రాహ్మణ్ కమ్యూనిటీ, మళ్ళీ అప్పుడేమీ ఎవరు మాట్లాడలేదు, ఏమీ అనలేదు. రాకపోకలు ఉన్నాయి, బ్రహ్మాండంగా నీరాజనం పలికారు. మరి దానికి అడ్డం రాలేదా? ఎందుకు కులం అడ్డం రాలేదు అక్కడ? మరి నిష్ఠావంతులైన బ్రాహ్మణుల కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు స్థితిమంతులే కొంతవరకు, ఎందుకు రాలేదు? ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి. నేనంటాను కులం అనేది అది ఎక్కడ అంటే ఎచ్చుతక్కులు చాలా ఎక్కువగా ఉండి ఏదో ఉండి డబ్బులు 10 రూపాయలు అకస్మాత్తుగా సంపాదించుకొని నీకేమని చెప్పేవాళ్ళు. అదే ముఖ్యంగా ఇంకోటి సమాజం చుట్టూ ఉండేవాళ్ళు. ఎవరైనా సోషల్ ప్రెషర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వీళ్ళు ఏదో చేసుకునేది పోనీలేవా హ్యాపీగా బ్రతకని అనరు. నువ్వు ఎంత స్థితిమంతుడు, నువ్వు చేసుకునేది ఎంతన్నా కానీ అంటారే తప్ప ఇది తప్పు, వాళ్ళు ఏదో సుఖంగా బతుకుతారు వదిలేద్దామని మాట్లాడే వాళ్ళ సంఖ్య 0. నేను ఇక్కడ ఒక ప్రశ్న రెడ్డన్న గారు అందరికీ కూడా, సో ఇక్కడ కులం కంటే డబ్బు ప్రాముఖ్యత వహిస్తుంది అని అనుకోవచ్చా ప్రతి కేసులోనూ? ఎక్కడ చూడండి ఎన్ని కేసులన్నా తీసుకోండి. ఇప్పుడు కులం ఉండే అడ్డుగోడలు ఏవైతే చెప్తున్నారో, లేకపోతే సోషల్ స్టేచర్ కానీ లేకపోతే డబ్బు కానీ, ఈ కులం అడ్డుగోడలు అనే వాటిని తొలగించగలుగుతుందా? కులం కూడా ముఖ్యమే, అట్లాగే జెండర్ ఇంకా ప్రధానం. ఆడపిల్ల దాటినప్పుడే మగపిల్లోడు వాడు ఉంచుకున్నా వదిలేసినా పెళ్లి చేసుకున్నా ప్రేమించినా వాడు మగోడే అంటున్నారు. మీరు అదే ఇప్పుడు కింది కులాల అమ్మాయిల్ని రేపులు చేశారు, అప్పుడు పోలేదా కులం? కింది కులాల అమ్మాయిల్ని కీప్స్గా ఉంచుకున్నారు, అప్పుడు పోలేదా కులం? ఇదంతా అబద్ధం అండి. పెళ్ళి అనేది ఒక సామాజిక ఆమోదం. కాబట్టి కింది కులాల అబ్బాయిల్ని పై కులాల అమ్మాయిలు చేసుకుంటే అది ఒక సామాజిక ఆమోదం. అంటే కులాంతరాన్ని ఆమోదింపజేయడం అది చాలామంది భరించలేని విషయం. సో డిఎస్పీ గారు మీరేమంటారండి? మీ మొదటి నుంచి పోలీసులు చాలా పకడ్బందీగా కేసు కట్టారు, ఇదంతా ఓకే. మనం కేవలం వార్తల్లో వస్తే చూస్తున్న ఘటనల గురించే మాట్లాడుతున్నాం. ఇంకా చాలా కేసెస్ ఇలా ఉన్నాయి. ఇవేమీ నంబర్ చాలా తక్కువగా ఉన్న కేసెస్ కూడా కాదు. చాలా పెద్ద సంఖ్యలో క్రైమ్ జరగడానికి కులం అనేది చాలా ప్రధాన కారణం అవుతుంది, పర్టికులర్గా ఈ పెళ్లిళ్లలో. మీ టేక్ ఏంటి? ఓవరాల్గా అండి దీంట్లో పేరెంటల్ కేర్ అనేది కొన్ని దగ్గర బాగా పేరెంట్స్ ఎక్సెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇండిపెండెంట్ థింకింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఏదైతే ఉందో దానికి కొస్తా విలువ తక్కువ జరుగుతూ ఉంది. ఇట్ మే బీ డ్యూ టు కమ్యూనిటీ, ఫైనాన్షియల్ డిఫరెన్సెస్, ఎకనామికల్ డిఫరెన్సెస్, స్టాటస్ డిఫరెన్సెస్ అన్నీ కూడా దీంట్లో వర్కౌట్ చేస్తున్నాయండి. ఆల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఏ కేటగిరీలో కూడా ఏ కమ్యూనిటీలో కూడా ఈ ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజెస్ని యాక్సెప్ట్ చేయడానికి పేరెంట్స్ అంత ఈజీగా లేరు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ కేస్. ఓన్లీ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ వన్ హయ్యర్ కమ్యూనిటీ అండ్ లోయర్ కమ్యూనిటీ, అసలు అది మాట్లాడటానికి కూడా లేదు. బట్ ఇన్ ఎవ్రీ ఇంటర్ కమ్యూనిటీలో కూడా చిన్న డిఫరెన్సెస్ ఉన్నా కూడా పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. బోత్ బాయ్ అంటే నాట్ ఓన్లీ గర్ల్ పేరెంట్స్ అండి, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ బాయ్ పేరెంట్స్ ఆల్సో. బట్ ఏమిటి అంటే దీనికి కారణము ఓవర్గా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, ఓవర్ ప్రొటెక్టివ్, ఓవర్ పేరెంటల్ కేర్. పర్టికులర్లీ గర్ల్స్ విషయానికి వచ్చే వరకు ఏదైతే ఈ ఫ్యామిలీలో మేల్ మెంబర్స్ అయితే ఎవరైతే ఉంటారో, బ్రదర్స్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, వాళ్ళ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మా పాపని, మా గర్ల్ని మేము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీ షుడ్ నాట్ ఎలో హర్ టు క్రాస్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూస్ దట్ వర్ లేడ్ డౌన్ బై సిస్టమ్స్ అనేటటువంటి ఫీలింగ్లో వాళ్ళు కాస్త ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఆ రియాక్షన్ కొన్ని చోట్ల ఇట్స్ లీడింగ్ టు వైలెన్స్, కొన్ని చోట్ల లిమిటెడ్గా ఉంటుంది.
కొన్ని చోట్ల అది కమ్యూనిటీలో ఎల్డర్స్ మధ్య సెటిల్ అవుతుంది, కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్స్లో దాకా వస్తుంది, ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఇట్ ఈస్ లీడింగ్ టు సట్ వైలెంట్ ఇన్సిడెంట్స్ అండి. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆల్సో యాజ్ ఫార్ యాజ్ మై ఎక్స్పీరియన్స్ ఈస్ కన్సర్న్. నా ఇంకొక ప్రశ్న ఏంటంటే అండి, చదువుకుంటున్నారు, ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు, వాళ్ళ రంగాల్లో బెస్ట్ అనిపించుకుంటున్నారు. స్టిల్ ఈ జనరేషన్లో కూడా మా కులం వాడు నా ఫ్రెండు, లేకపోతే నా కులం వాడితోటే నేను గ్రూప్ కట్టాలి, ఈ భావజాలం పోయిందా అనేది కూడా ఒక ప్రశ్న. కులం చదువుతో పాటు ఈ కులం అనే పిచ్చి అనేది కూడా ఇంకా ఎక్కువ అవుతుందేమో అని కూడా ఇంకొక ప్రశ్న. చూస్తున్నాం, వేరే దేశాలకు వెళ్తున్నారు, సెటిల్ అవుతున్నారు, అక్కడ కూడా మా కుల సంఘం ఏది ఉంది అని వాళ్ళతోనే ఐడెంటిఫై అవుతున్న పరిస్థితి చాలా చోట్ల, కాదంటారండి? ఇది ముఖ్యంగా మన సమాజము కుల వర్గ పునాదుల మీద నిర్మితమైనటువంటి సమాజం. ఇది వర్గం ఉన్నంతకాలం కులం దాని ఎమ్మడే నడుస్తుంది. సో ఈ వర్గం పోయిన రోజు కులం పోతుంది, వర్గము ఉన్నంతకాలం కులం ఉంటుంది. ఈ కులం ఎక్కడి దాకా వెళ్ళిందని అంటే మీరు అన్నట్టు ఊర్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి బ్రీఫ్ కేస్ పట్టుకొని హైదరాబాద్కు వచ్చినా కులాన్ని ఎమ్మడేసుకొని వస్తాడు, అమెరికాకు పోయినా కులం వెంటనే పోతుంది మీరు ఇప్పుడు చెప్పినట్టు. సో ఇక్కడ ఏంటంటే ఈ పరువు హత్యలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కుల వివక్ష భయంకరంగా ఉంది, దాన్ని కాదనడానికి వీలు లేదు. వర్గం కూడా ఇక్కడ పనిచేస్తుంది. సో ప్రణయ్ మర్డర్ కేసులో మనం కనుక పరిశీలిస్తే లోతుగా వెళ్తే ప్రణయ్ కుటుంబం ఏదో పేద కుటుంబం కాదు, వాళ్ళ నాయన ఎల్ఐసి గ్రేడ్ 2 ఆఫీసర్, అట్లాగా వాళ్ళకు భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, చాలా మెరుగైన కుటుంబం అది. స్టార్ట్ చేశారు బిజినెస్. వాళ్ళకు భూములు ఉన్నాయి, ఎక్కడ కూడా వాళ్ళు తగ్గిలేరండి. ఇక్కడ మారుతురావుకు కేవలం కులం కనపడ్డది. సో వీళ్ళకంటే కొంత అప్పర్ స్టేజ్లో ఉన్నమాట వాస్తవము, ఆస్తులు 100 కోట్లు ఉన్నమాట వాస్తవం అది. కానీ మారుతిరావుకు కేవలం ఇక్కడ కులమే కనపడింది. ఆ కుల కారణంగానే ఈ కుట్ర జరిగింది, హత్య జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషను, ఆ ప్రాసెస్లు ఇదంతా తనకు ఒక కంక్లూజన్కి వచ్చాడు. బిడ్డ కోసం ప్రయత్నం చేశాడు. పీడీ యాక్ట్ తర్వాత బెయిల్ మీదకి వెళ్ళొచ్చి బిడ్డకు రాయబారం పంపాడు. సరే ఏదో అయ్యింది పోయింది, నా దగ్గరికి రావాలని. బిడ్డే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నేను రాను అన్నది. కారణం ఏంటండి? ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పినట్టు పేరెంటల్. మారుతిరావు తన బిజినెస్ను కొనసాగిస్తూనే అక్రమాలకు పాల్పడుతూనే ల్యాండ్ డిస్ప్యూట్స్లో ప్రవేశం జరిగి డబ్బులు పోగు చేస్తూ మేనేజ్ చేస్తూ ఇదంతా జరుగుతుంది. తన కూతురు కనిపెట్టింది. అక్కడ ప్రేమ లేదండి. ముఖ్యంగా నేను కేసు స్టడీ క్రిమినల్ గ్యాంగులతో వాళ్ళిద్దరు బాబాయ్ తండ్రి ఉండడం కూడా గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ క్రిమినల్స్తో అంటగాడుతూ, ఒకవైపు క్రిమినల్స్తో ల్యాండ్ డిస్ప్యూట్ సెటిల్మెంటు, అధికారులతోటి సెటిల్మెంట్లు కోట్ల రూపాయలు గడిస్తూ బిడ్డకు ప్రేమ ఎక్కడ వంచిందండి? బిడ్డకు అక్కడ ప్రేమ లేదు కాబట్టి ప్రణయ్ దగ్గర ప్రేమ దొరికింది, ప్రణయ్ కుటుంబం దగ్గర ప్రేమ దొరికింది. అందుకే తల్లిదండ్రులను కాదని ఆయన దగ్గరికి వెళ్ళింది, ప్రణయ్ కుటుంబం దగ్గర దొరికింది. అందుకోసమనే రాయబారం కూడా చెదిరిపోయింది, ఆ ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. కాబట్టి ఆల్ డోర్స్ క్లోజ్. ఎక్కడైనా లీగల్ ఒపీనియన్ చేస్తే జనరల్గా డిఫెన్స్ కౌన్సిల్ ఒక గ్యారెంటీ ఇవ్వాలి వాస్తవంగా. అరే సుప్రీంకోర్టు దాకా ఉంది, డిఫెండ్ చేయొచ్చు, యూ డోంట్ వరీ అనే డిఫెన్స్ లాయర్స్ కూడా ఉన్నారు. కానీ తనకు ఎదురైంది ఏంటి? నీకు ఇప్పుడే హ్యాంగింగ్ పడుతుంది, ఇక నువ్వు తప్పించుకోలేవు అనేది ఒకటి నిరాశ మిగిలింది. ఆ నిరాశతో పాటు కూతురు రాలేదు. ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. కాబట్టి మీరు రేప్ కేసెస్ తీసుకోండి, లేకపోతే లిటరల్లీ అక్కడ మనిషిని నించోబెట్టి తగలబెట్టేసిన చాలా ఘటనల్లో కూడా బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి. ఈవెన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా నేను కేసుల్ని ప్రస్తావించట్లేదు కానీ బట్ స్టిల్ ఉన్నాయి. నిజంగా మారుతీరావు ఏదో రకంగా ఎంతో కొంత డిఫెండ్ చేయగలిగేవారేమో ఆయన తరపు లాయర్లు కానీ లేకపోతే, బట్ సమ్హౌ ఎట్ సమ్ లెవెల్ నేను చేసేది తప్పు అనేది ఆయనకు కూడా అర్థమైందేమో అని నా అనుమానం, కాదా? అంటే మొత్తంగా పీడీ యాక్ట్ తర్వాత జైలుకు వచ్చిన తర్వాత తను ఒక కంక్లూజన్కి వచ్చి ఉండు. ఏమేనంటే ఒకవైపు కూతురు దూరమైంది, ఇంకొక వైపు సమాజం పట్ల చాలా ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో ఈ మర్డర్ అనేది కదిలిచ్చిందండి. ప్రజలు చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్నీ కూడా ఆ గొంతెత్తి దీన్ని చాలా ఖండించింది. తనకు ఈ సమాజంలో ఆమోదము కరువైంది.
సరే కొన్ని కుల సంఘాలు వచ్చి ర్యాలీ తీయొచ్చు, ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు, కానీ ఆమోదం పొందలేని పరిస్థితి సమాజంలో ఏర్పడ్డది. యాక్సెస్ లేదు, ఎవరితోటి కూడా సంబంధాలన్నీ కట్ అయినవి. కుటుంబంలో కూడా ఒకనొక టైంలో గొడవలు కూడా జరిగినటువంటి సందర్భాలు కూడా విన్నాం, వాళ్ళ మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో కూడా. సో ఇక్కడ తనకు స్పేస్ లేదండి. ముఖ్యంగా తను ఇంకా లైఫ్ని లీడ్ చేయాలనేటువంటిది ఒక కంక్లూజన్కి వచ్చి ఉంటాడు, కాబట్టి హీ కమిటెడ్ సూసైడ్. సో ఇక్కడ ఏంటంటే మర్డర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా తనకు వ్యతిరేక పవనాలే వీచినాయి తప్ప ఒక్కటి కూడా పాజిటివ్ అంటే ఒక్కటి కూడా లేదు. సరే, కేసు కొట్లాడడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో అక్యూడ్కు సో మెనీ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ రైట్స్ ఉన్నాయి. సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్ళి అదే క్షమాభిక్ష కోరేంత వరకు ఇట్ విల్ బి లీడ్ 10 years అట్లీస్ట్. 10 years లైఫ్ ఉంది ఆయనకు. అదే నా పాయింట్ కూడా అదే. ఒక మాట అండి, ఇక్కడ లేవనెత్తారు అదే. ఇప్పుడు ఎవరైనా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అంటే ఏమంటాడంటే ఎంతకాలం బ్రతుకుతాను అంటాడు. 1 year అంటే 1 year బ్రతుకుతానా, నా మనవడి పెళ్లి చూసి చచ్చిపోతే పర్వాలేదు అంటే, ఒకరోజు బ్రతికినా 1 year బ్రతికినా ఎంతకాలం బ్రతుకుతానని చూస్తాడు. మారుతీరావుకి ఒకవేళ శిక్ష పడుతుంది అనుకోండి, ఇవాళ ఉరిశిక్ష రాదు కదా, ఇట్ విల్ టేక్ టైం. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కస్తబ్ లాంటి వానికే 4-5 ఏళ్ళు తీసుకున్నాం. ఇట్లాంటిది జరగకుండా పోతుందా? ఐ విల్ నాట్ అగ్రీ ఫర్ దట్. ఎందుకు ఈరోజు ఉరిశిక్ష పడుతుందని ఇప్పుడే చచ్చిపోయినానంటే నో, దెర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. అమృతతో పాటు ప్రణయ్ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆయన బ్రదర్, తనతో పాటు ఇప్పుడు ఏదైతే ఉరిశిక్ష పడిందో వాళ్ళ కుటుంబం, ఇప్పుడు మారుతీరావు వాళ్ళ భార్య, వీళ్ళందరూ కూడా ఈ కేసులో మొత్తం విక్టిమ్సే. కేవలం ఇతనికి ఉన్న ఏకైక ఈ పరువు పిచ్చి, లిటరల్లీ అదో పరువు పిచ్చి తోటి వీళ్ళందరూ కూడా బాధితుల కిందే మారారు కదా అనేది ప్రశ్న. వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? ఈ అట్ ద సేమ్ టైం వీళ్ళెవరూ కూడా ఆయన్ని కన్విన్స్ చేయలేకపోయారు. పరువు అనేది లేదు, నీ కూతురు ఉంది, నీ భార్య ఉంది, లేకపోతే అబ్బాయి ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ తమ్ముడితో సహా ప్రోత్సహించారు అనడానికి ఆనాటి పోలీస్ అధికారుల దగ్గర చాలా ఆధారాలే ఉన్నాయి. ఆ శ్రవణ్ కానీ మిగతా వాళ్ళు, అతని డ్రైవర్ శివ కానీ ఇప్పుడు పోలీసులు ప్రశ్నించేటప్పుడు అవన్నీ వీళ్ళందరూ కూడా ఏకీభవించిన వాళ్ళే. ఎంకరేజ్ చేశారండి, ఎంకరేజ్ చేశారు. అతని అవివేకం, అతని మూర్ఖత్వం, అతని అహంకారం, మదం ఆ నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ క్రూరమైన సుపారీ గ్యాంగ్ని తీసుకొచ్చి హత్య చేయించింది. ఆ తర్వాత బాధపడినా ఇంకోటి జరిగినా ఇప్పుడు అందరూ అమృతం మీద బడేడ్చినా, లేకపోతే ఇన్ని కుటుంబాలని నాశనం చేసింది ఆమె ప్రేమని ఇవాళకి కూడా మాట్లాడుతున్నారు. అది తప్పు. అతని నిర్ణయమే ఇన్ని కుటుంబాలని నాశనం చేసింది. అతను మారుతీరావు ఒక్క పని చేసి ఉంటే ఇదంతా జరిగేది కాదు. చంపుతాను నేను, తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, పట్టుకున్న తర్వాత వాట్ ఈజ్ మై ఫేట్ అని క్షుణ్ణంగా ఆలోచన చేసి, అదేవిధంగా ఎవరైతే పెద్ద మనుషులు వాడి దగ్గరికి పోయినారో, అన్న నేను చంపుదామనుకున్నాను, నీ ఒపీనియన్ ఏమంటే, మంచి తెలివైన వాడి దగ్గర ఆలోచన చేసి ఉంటే వెధవా పిచ్చోడా, వాళ్ళు బ్రతికేదో బ్రతుకుంటాడు, ఊరికే ఉండిపోరా అనే వాళ్ళు. మారుతీరావుని ముందే పిలిచారండి పోలీసులు, పోలీసులు చెప్తే వాళ్ళ వర్గంలో చెప్పి ఉంటే ఇంత జరిగేది కాదు. ఒక 3 years బ్యాక్ జరిగింది, ఒక అతనికి ఇట్లే జరిగింది. జరిగితే పెద్ద గొడవ చేశారు, నేను వదలను, బాంబులేసి చంపేస్తాను, పేల్చేస్తాను అన్నారు. పిలుచుకుపోయినా, నాయనా బాబు నువ్వు చెప్పు, 10 కేసులు చెప్పించాను, ఈ విధంగా జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళ పర్యవసానం ఏమిటి, వాళ్ళ బ్రతుకులు ఏమైనాయి? పోనీ ఆ అమ్మాయి అయినా బాగుపడిందా? అమ్మాయి భర్త చనిపోతాడు, అమ్మాయి ఆల్రెడీ 2 పిల్లలు బెంగళూరులో వచ్చి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని అమెరికాకి పోయి వచ్చిన తర్వాత చంపడానికి పోయినాడు. చెప్పిన, అరే నాన్న ఇది తప్పు, నీ బ్రతుకు ఏమవుతుంది, నువ్వు చంపుతావు, ఏమవుతుంది, నీ పిల్లలు మనవాళ్ళు ఇద్దరు నాశనం అయిపోతారు, నీ కూతురు నాశనం అయిపోతుంది, తర్వాత నువ్వు చంపుతావు, నువ్వు చంపినోడు, నువ్వు పిచ్చిపోయినోళ్ళు అందరూ జైలుకి పోతారు. జైలుకి పోయిన తర్వాత మీ బ్రతికేంటి, నీ పరువు ఉంటుందంటే అప్పుడు ఆలోచనలో పడి ఏం చేయాలా నేను అని, ఏం చేయొద్దు, నోరు మూసుకొని ఉండు, మా ఊరికి రావద్దని చెప్పు. అది నీకెందుకయ్యా, వాళ్ళు వస్తే నువ్వు కళ్ళు మూసుకో, నా కళ్ళ ముందు తిరగకూడదు, నువ్వెవరే ఆ కళ్ళ మీద తిరగకుండాడానికి, నోరు మూసుకొని కొద్ది రోజులు ఉండని చెప్పి నేను చెప్పడం కాకుండా 10 మందితో చెప్పిస్తే చల్లగైనాడు ఆయన. లేకపోతే అట్లా చెప్పేవాళ్ళు మారుతీరావు. ఇప్పుడు మా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు కూడా, చంపుతాం అనుకున్న వాళ్ళు కూడా హెచ్ఆర్ఎఫ్ జీవన్ సార్ వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడితే మా ముందే అన్నారు, ఇక్కడ ఆఫీస్కి వచ్చి మీరు బతికిపోయారు, అదే గోదావరి కన్నులు అయితే చంపి పాతి పెడుతుంటే ఉంటారు. కానీ దాన్ని మనం డీల్ చేయొచ్చు, కన్విన్స్ చేయొచ్చు.
కానీ అసలు ఇంత దురహంకారం ఎక్కడుంది? పిల్లలు ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే చంపేయాలి అన్నంత కక్ష, అంత హేట్రెట్, దానికోసం ఇంత నేరాలకి దిగబడ్డారంటే అది ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. రైట్. అనూప్ ఇక్కడ గారు ఒక చెప్పండి. point. చెప్పండి. ఇక్కడ ఒక పాయింట్, క్రిమినల్స్ ఎప్పుడు చంపాలని అనుకున్నాడు సలహాలు తీసుకోడు, నెంబర్ 1. ఈ కేసు పర్టికులర్గా దీంట్లో తీసుకుంటే మారుతిరావు ఎవరిని అప్రోచ్ అయ్యండి ఫస్ట్ ఈ నేరం చేయడానికి? కరీంని అప్రోచ్ అయ్యాడు. అతని దగ్గరికి వెళ్ళి నా సమస్య ఇట్లా ఉంది, ఎట్లా చేయాలి, ఏంది, నేను భరించలేకపోతున్నా అన్నప్పుడు తను మరి సార్ చెప్పినట్టు సలహా ఇవ్వాలిగా, ఇట్లా జరగబోతుంది రేపొద్దున. ఆగండి, ఇలాండి. అతను ఏం చేసిండు, భార్యని ఇంట్రడ్యూస్ చేసిండు, భార్య A4. అవును. భార్యని ఇంట్రడ్యూస్ చేసి భార్య ₹1,00,00,000 డీల్ కుదుర్చుకున్నాడు. భార్య ఆ తర్వాత A2ను A3ని అందరిని ఎంగేజ్ చేసిండు. అంటే ఇక్కడ నేరము చేయాలని గట్టి మోటివ్ ఉన్నప్పుడు తను ఆ వేలో వెళ్తాడు. సరే, కొంతమందిని కలిసినప్పుడు కూడా వాళ్ళు కన్విన్స్ చేయాలి, కానీ చేయలే. ఇక్కడ నేరానికి వాళ్ళకి ప్రోత్సహించారు తప్ప నేరాన్ని ఖండించలేదు. అట్లా వెళ్ళిపోయింది కాబట్టి ఈ పరిణామాలు. కరెక్ట్. సో ఇక్కడ ఏంటి అని అంటే నేరస్తులు సలహాలు తీసుకునే పరిస్థితిలో లేరు. ఆ మారుతిరావు అట్లా లేడు, తనకు కాంటాక్ట్ అయిన వ్యక్తి కూడా ఆ పొజిషన్లో లేడు కాబట్టి ఇట్లా చైన్గా వెళ్ళిపోయింది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు, రెచ్చగొట్టారు. అవును. నేను మామూలు బంధువులు కూడా, స్నేహితులు కూడా మనం ఈ పర్టిక్యులర్ కేసు గురించి మాట్లాడుకుంటున్నాం అండి. కానీ ఇన్ జనరల్ కూడా ఇలాంటి సిచ్యువేషన్లు జరిగినప్పుడు, లేకపోతే మనం చిన్న చిన్న విషయాలు ఇంట్లో తీసుకుని చెప్పినప్పుడు, మనవాడే ఇలా చేశాడు, లేకపోతే వాడు మనవాడే అని చెప్పుకున్నప్పుడు ఇంట్లో కూడా చిన్న చిన్న విషయాలు కూడా మనం ఖండించడమే ఉండదు. ఓహో, మన కులం వాళ్ళతోనే తిరుగుతున్నాడు వీడు, దట్ ఈజ్ ఓకే. మనం అక్కడి నుంచి కదా ఇది బీజం పడేది. మనకి చిన్నప్పటి నుంచి మనం నేర్పించే కల్చర్ ఎలా ఉంటుంది, నువ్వు మన వాళ్ళతోటే ఉండాలి, నువ్వు ఫలానా వాళ్ళతోటే భోజనం చేయాలి, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళి తినకూడదు. లేకపోతే కింద ఉన్న వాళ్ళకి ఏమని నేర్పిస్తారు, కొంచెం నిమ్న కులాలకి వాడు మనకంటే ఎక్కువ కాదు, అంతేగాని మనతో సమానం కాదని చాలా ఇళ్లలో చెప్పే పరిస్థితి కూడా ఉండదు. సో ఇక్కడ నుంచి కదా అసలు మొదలవుతున్నది. మనం దానికి ఏం చేస్తున్నాం అనేది ప్రశ్న. అనూప్ గారు, వాట్ యు సే? సో మనకి న్యూస్లో కనిపించినవన్నీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. ఇవి చాలా జరుగుతున్నాయి మనకు, చాలా అసలు మన అంటే విజన్లో కూడా రావు. మా దగ్గరికి తీసుకొస్తుంటారు పేరెంట్స్ వాళ్ళ డాటర్స్ని కానీ సన్స్ని కానీ, ఇట్లా లవ్ చేస్తున్నారు, వేరే వాళ్ళని లవ్ చేస్తున్నారు, మీరు కొంచెం కౌన్సిల్ చేయండి, ఆ లవ్ మ్యారేజ్ బ్రేక్ చేయడానికి చూడండి అని చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు. సో నేను యాజ్ అ సైకియాట్రిస్ట్ ఐ టెల్ దెమ్ ఓన్లీ వన్ థింగ్. సో మీరు అతనిలో ఏం మంచిగా ఉంది అది చూసి చేయండి, కులం కాదు, తన ఇన్కమ్ కాదు. డెఫినెట్లీ తను పోషించగలుగుతాడా లేదా అదొకటి చూసుకోండి, కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ చేయకుండా హ్యాపీగా ఉంటారా లేదా అనేది చూసుకొని చేయమని చాలా వరకు కౌన్సిల్ చేస్తాం. వాళ్ళు ఒక 2-3 సెషన్స్ వస్తారు, తర్వాత మళ్ళీ ఆ ఫాలోఅప్ ఉండదు. సో లేటర్ ఎప్పుడో ఒక 1 year తర్వాత వాళ్ళు వచ్చి మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది అని ఒక న్యూస్ చెప్తుంటారు. సో ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మనకి ఇట్లా చాలా కేసెస్ వస్తుంటాయి. మీరేమన్నా ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పగలరా అండి? ఎందుకంటే మీరు కౌన్సిల్ చేసి కాస్త బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నది, ఇలాంటి డిస్పారిటీ చాలా ఎక్కువగా ఉన్న కేసెస్ ఏమన్నా? కొన్ని కేసెస్ ఉన్నాయి, దే ఆర్ లీడింగ్ అ వెరీ హ్యాపీ లైఫ్. లెట్ ఇట్ బి అంటే ఏ కులమైనా కానీ వాళ్ళు లవ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. ఆ లవ్ అనేది ఒకటి ఉంటే ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ క్యాస్ట్ ఆర్ ఇన్కమ్. సో మనకు ఆ లవ్ అనేది ఉంటే ఆ భార్య భర్తల మధ్యలో, ఒకవేళ లవ్ అనేది లేకుండా కూడా చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అదొకటే కాదు ఎగ్జాంపుల్గా తీసుకునేది. సో వాళ్ళు కలిసి ఉన్నది కూడా మనము చూసుకోవాలన్నమాట. సో ఇదొక్కటే కాదు, ఇట్ బిగిన్స్ ఇన్ ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. ఫ్యామిలీలో అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువగా ప్యాంపర్ చేసి, డాటర్స్ని ఫాదర్స్ ప్యాంపర్ చేసి ఎక్కువగా సిచ్యువేషన్స్లో ఎట్లుంటుందంటే సడన్గా వాళ్ళు పెద్ద అయినాక ఫాదర్ మాట వినకపోతే వాళ్ళకి ఆ ఈగో అనేది హర్ట్ అవుతుంటుంది. వాళ్ళలో ఆల్రెడీ ఆ నార్సిసిజం అనేది ఒకటి ఉంటుంది. నేనే గొప్ప, నా కులమే గొప్ప, నా మాట వినరా, నా పిల్లలు నా మాట వినరా అనేది ఒక మైండ్లో ఒక బ్యాడ్ థాట్ అనేది ఇన్స్టిల్ చేస్తుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ క్యాస్ట్ పీపుల్ కానీ ఇవన్నీ ఇన్స్టిల్ చేస్తుంటారు. వాళ్ళ మైండ్లో ఇవి ఒక్కసారి పడినాక వాళ్ళు ఇంపల్సివ్గా డెసిషన్ తీసేసుకుంటారు. వేరే వాళ్ళని ఇట్లా అంటే హైర్ చేసుకొని, గ్యాంగ్స్ని హైర్ చేసుకొని చంపేయడము, ఇవన్నీ మనము కామన్గా న్యూస్లో చూస్తున్నాం. ఎప్పుడైతే ఇది క్రైమ్స్ జరిగి, మర్డర్స్ జరిగి అవి సర్ఫేస్ అవుతాయో మనకు అప్పుడే తెలుస్తుంది అనమాట.
కానీ అట్లాంటివి చాలా అవుతున్నాయి నార్త్లో కానీ మనకి ఎక్కడ తీసుకున్నా కానీ ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కిల్లింగ్స్ ఆనర్ కిల్లింగ్స్ చాలా అవుతున్నాయి. సో మనము ఎస్పెషలీ వాళ్ళు ఆ టైంలో ఇంపల్సివ్ డెసిషన్ తీసుకుంటారు కదా, ఆ టైంకి కౌన్సిలింగ్ అనేది తీసుకోగలిగితే చాలా వరకు మనం ఈ క్రైమ్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. రైట్. ఇంకొక క్వశ్చన్ అండి డిఎస్పీ గారు, ఇప్పుడు సోషల్ ప్రెషర్ గురించి నేను ఎగ్జాంపుల్గా మళ్ళీ ఒకసారి అమృతనే చెప్పాల్సి వస్తుంది. తన పైన ఎంత సోషల్ ప్రెషర్ ఉందంటే అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని నేను చెప్పట్లేదు, కానీ నిజంగా ఒకవేళ ఆ అమ్మాయికి ఆలోచనే వచ్చిందనుకోండి కర్మకాలి, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మొదలు పెడతారు, అదుగో అయిపోయింది, ఇప్పుడు ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోంది, చచ్చిపోయింది ఆ అబ్బాయి, ఇక్కడ ఇంకొక అమ్మాయి ఇంకొకడు ఉరేసుకుని చనిపోయాడు, అంతమందికి ఉరిశిక్ష పడింది, ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది. సో తన లైఫ్ పైన కంప్లీట్గా కంట్రోల్ కోల్పోయిన పరిస్థితి ఆ అమ్మాయికి, అమృతకి. ఈవెన్ ఒక అమృత మాత్రమే కాదు, ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 90% ఇన్ ద సొసైటీ అమ్మాయిలకి అలాంటి ప్రెషర్ 100% ఉంటుంది. ఒకవేళ నిజంగా పిల్లలు ఉంటే వాళ్ళపైన సెల్ఫ్ ఈగో లేకపోతే సెల్ఫ్ గిల్ట్ వాళ్ళపైన ఉంటుంది కాదా? మీరు అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు రాజశేఖర్ గారు? జనరల్గా అండి ఆ ప్రెజర్, మీరు అనే ప్రెజర్ చాలా కామన్గా ఉంటుంది. కొన్ని స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్లో ఇలాంటివి జరిగినప్పుడు మళ్ళీ సబ్సిక్వెంట్ లైఫ్ వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు జనరల్గా ఈ కామెంట్స్ బేర్ చేయాల్సి వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఫర్ ది పేరెంట్స్, రిలేటివ్స్ అండ్ సొసైటీ టు సపోర్ట్ దెమ్. వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి మోరల్గా స్ట్రెంత్ ఇవ్వాలి. ఏమైనా ఫైనల్లీ దే హ్యావ్ టు స్టార్ట్ ఏ న్యూ లైఫ్. డెఫినెట్గా వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వస్తుంది కాబట్టి దానికి సొసైటీ అన్ని సెక్షన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. దాన్ని తప్పు పట్టడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కానీ జడ్జిమెంటల్గా ఉంటారండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, వాళ్ళు వెరీ జడ్జిమెంటల్. అంటే ఆమె కంట్రోల్లో లేకపోవడం కాదు, ఆమెని తన జీవితం మీద తాను నిర్ణయాలు తీసుకునే విధంగా వీళ్ళు ఆలోచించరు. ఆమె నిర్ణయం, ఆమె జీవితం, మనం ఎవరం, అసలు మనం ఎందుకు ఈ తీర్పరితనం ఏంటండి, ఈ జడ్జిమెంటల్ థింకింగ్ ఏంటి? వాళ్ళ అమృతం మీద లేదా మన చుట్టూ జరిగే అన్ని విషయాల మీద వెరీ జడ్జిమెంటల్. అది రాంగ్. అదే నా పాయింట్ కూడా. నీ లైఫ్ మీద కంట్రోల్ లేకపోతే ఇంకా ఎవరు కంట్రోల్ ఇస్తారు? అనూప్ గారు, మీరు ఇట్లాంటి కేసెస్కి ఏం చెప్తారు ఇలాంటి వాళ్ళకి? ఒక్కో కేసుని మనం ఒక్కో వ్యూలో తీసుకోవాలండి. ఒక కేసులో ఏమో క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది, ఒక కేసులో ఏమో ఇన్కమ్ బేస్డ్, ఒకళ్ళేమో లో సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటారు, ఒకళ్ళు హై సోషియో ఎకనామిక్ స్టేటస్. ఈ బాండింగ్ అయినప్పుడు అది కూడా డిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట. సో ఇది ఒకటే కాదు, అంటే ఇందాక మేడం చెప్పినట్టు ఒకటే క్యాస్ట్లోని సబ్ క్యాస్ట్ ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. సో వీటిలో మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, దేర్ హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆనర్ అనేది, ఈ పరువు అనేది ఈ కిల్లింగ్స్ వల్ల వచ్చేది కాదు, హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. దాంట్లో వచ్చే ఆనర్, అందులో పరువు ఇంకా పెరుగుతుంది. వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ పిల్ల పాపలతో సుఖంగా ఉన్నారు అంటే అంతకంటే హ్యాపీనెస్ వాళ్ళకి ఏది ఉండదు. సో అట్లాంటిది మనము వాళ్ళలో పాజిటివ్ థాట్స్ అనేది మనము కౌన్సిల్ చేయగలిగితే చాలా వరకు ఈ క్రైమ్స్ కానీ ఈ మర్డర్స్ అవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. నాకు ఇంకొక ప్రశ్న అండి నరసింహ గారు, ఇప్పుడు సోషల్ మీడియా, నేను మళ్ళీ ఇదే కేసుతో మళ్ళీ లింక్ చేయాల్సి వస్తుంది, కానీ వాళ్ళు ఏదైతే ఒక సాంగ్ పెళ్లి కోసం రికార్డ్ చేసుకున్నారో అది చాలా కీ రోల్ ప్లే చేసిన పరిస్థితి. మారుతీరావు అనే ఒక వ్యక్తికి ఆ స్థాయి సింపతి రావడానికి వాళ్ళున్న ఆ క్లోజ్నెస్ కూడా ఒక కారణం అనేది అనిపించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు ఆఫ్టర్ ఈ ఎపిసోడ్ మొత్తం తర్వాత అయినా కావచ్చు, అంతకు ముందైనా కావచ్చు? ప్రధానంగా ఈరోజు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అమృతవర్షిని మీడియా ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణము ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక బ్యాడ్ కామెంట్స్ అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఇంత పెద్ద జడ్జిమెంట్ వచ్చింది, జడ్జిమెంట్ టిల్ ది డెలివరీ ఆఫ్ ది జడ్జిమెంట్ ఆమె ఆ తీర్పు కట్టుబడి ఉంది, వెయిట్ చేసింది, జస్టిస్ కోసం ఆగింది, 7 సంవత్సరాలు వెయిట్ చేసింది. తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనైనా ప్రజల్లోకి వెళ్ళి ఈ విషయాలు చెప్పాలి అనే ఆలోచనకు వచ్చినప్పుడు కూడా సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి స్ట్రోలింగ్స్. వరంగల్లో 9 నెలల పాపని రేప్ చేసి చంపినప్పుడు మీకు అందరికి తెలుసు, అమ్మాయి 9 నెలల పాపని రేప్ చేసి చంపేస్తారా అని ఒక చిన్న కామెంట్ పెట్టింది తన ఎఫ్బీలో. వెంటనే ఒకడు అంటాడు, పెరిగి పెద్ద నీలాగా తయారవ్వకుండా మంచిదయిందని ఒకడు అంటాడు. ఇంకోడు అంటాడు, ఇట్లాంటి ఆడపిల్ల 9 నెలల పాప మీద ఈమెని తీసుకొచ్చి అవమానిస్తూ, ఆడపిల్లలు నీలాగా పెరిగి
క్షోభ పెట్టి ఇంత చెత్తగా తయారవ్వడం కన్నా అట్లా చచ్చిపోవడం అని ఇట్లా ఒకడంటాడు మిర్యాలగూడకి హైదరాబాద్కి మధ్య లారీ లాపుకునే బాపతివి నువ్వు అని రాశాడు. అమ్మాయి నాకు అప్పటికప్పుడు నాకు పంపించింది. వాళ్ళ అత్తగారు ఫోన్ చేసి ఏడుస్తుందండి అంటే నేను మాట్లాడాను. ఏమైందంటే ఇదని చెప్తే పోలీసులతో కూడా మాట్లాడాం. పాపం వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే ఫేస్బుక్ చూడొద్దు అని బంద్ చేయి, ఎందుకు బాధపడతావు, మొత్తం సోషల్ మీడియా నుంచి బయటికి రా. ఎక్కడ వరకు మనం సోషల్ మీడియాలో మనం పబ్లిక్గా ఉండొచ్చు, ఎక్కడ వరకు ఒక నెట్ ఉండాలి అంటే ఏం చెప్తారు? చిన్నదండి. జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి సార్ చెప్పినట్టు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి చాలా రెస్ట్రిక్షన్స్ ఇప్పుడేం కనిపించట్లేదు దాని మీద. అది ఎవరి కంట్రోల్లో లేదు. ఎవరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందో హీ కెన్ మేక్ ఎనీథింగ్, హీ కెన్ పోస్ట్ ఎనీథింగ్. అండ్ ప్లెంటీ ఆఫ్ గ్రూప్స్, మా నాలెడ్జ్ లేకుండానే ఎన్నో గ్రూప్స్లో మమ్మల్ని యాడ్ చేస్తున్నారు. సో ఏ పోస్ట్ అయినా వాళ్ళు పెడితే దేర్ ఇంటెన్షన్ ఈజ్ టు సీ దట్ పోస్ట్ వాజ్ అబ్జర్వ్డ్ బై లాట్ ఆఫ్ పీపుల్. సో దాంట్లో ఏ కామెంట్ చేసినా డెఫినెట్గా చాలా హర్టింగ్గా ఉంటుంది. నెంబర్ 1. ఎవరికైనా చెప్పాల్సింది, దేర్ ఈజ్ ఎ సేయింగ్, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ స్టార్ట్స్. ఎంత లీగల్గా దాని మీద ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా లేకపోయినా కూడా మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ అనేవి మనిషికి ఉండాలి. ఎంతవరకు మనం ఏం పోస్ట్ చేయాలి, ఏం పోస్ట్ చేయొద్దు, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేయకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అన్ని లీగల్గా కంట్రోల్ చేయటం అంటే కొంచెం ఇప్పుడు ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడున్నటువంటి కండిషన్స్లో కాస్త ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ నౌ పర్మిటెడ్. బట్ అది ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేసేదాకా వెళ్ళకూడదు. కాబట్టి కొంచెం అవన్నీ కూడా అందరూ సొసైటీ అంతా కూడా దాని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతవరకు ఎంత నీచమైన పోస్టింగ్ అయినా మనం పెడదాము, ఎవరి పర్సనల్ ఇష్యూస్తో అయినా మనం మాట్లాడదాము, ఏమన్నంటే నాకు ఈ ఫ్రీడమ్ ఉందనే మాట దట్స్ నాట్ ట్రూ అండి. సో ఎవరైనా మాట్లాడేవాళ్ళు, ఏమైనా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, మీ ఒపీనియన్ ఏమైనా షేర్ చేసుకుంటారా? ఇప్పుడు అందరు అంటున్నారు కదా ఆనర్ కిల్లింగ్స్ అయినాయి అని. తప్పు సమాజానిదా, పేరెంటల్దా, లేకుంటే సమాజాన్ని ఇప్పుడు యాజ్ ఇఫ్ యూఆర్ స్టూడెంట్ ఇన్ లా కాలేజ్ ఎలా మేము ఏం మెసేజ్ ఇవ్వాలా, సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలా, పుట్టబోయే తరానికి ఏం మెసేజ్ ఇవ్వాలా, రాబోయే తరానికి ఏం మెసేజ్ ఇవ్వాలా? పరువులు పోతే హత్యలు ఎవరూ చేయట్లా. బ్యాంకులు దోపిడీ చేసిన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా తల్లిదండ్రులు కూడా సావట్లా, సంపట్లా. పరువులు పోయినాయి అనేది అబద్ధం. ఇవి కుల పితృస్వామిక దురహంకార హత్యలు. ఆ భావజాలమే వేటాడి చంపిస్తుంది అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎడ్యుకేట్ చేయాలి. పెళ్ళిళ్ళకి కావాల్సిన పిల్లలకి మనం చెబుదాం, మీ ప్రేమకి పరస్పర గౌరవం, విశ్వాసం, నమ్మకం ఏది ఎదురైనా సమాజంలో, కుటుంబంలో, బయట, ఆర్థికంగా, అదర్వైజ్ ఏది ఎదురైనా నిలబడగలిగే ధైర్యం ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి, ఒక స్టెబిలిటీ ఉండాలి. ఎదుర్కొని నిలబడతామన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోండి అని ఒక మెసేజ్ అయితే ఇవ్వాలి. ఫేస్బుక్లో పరిచయం ఏమన్న ఒక అమ్మాయి వెళ్ళింది, వాడికి ఎక్కడ ఇల్లు కూడా లేదు, ఆ గుడిసెలు ఈ గుడిసెలు తిప్పాడు, నేను ఎక్కడ ఉండాలి, నన్ను రమ్మన్నావు, తాళి కట్టావంటే చంపి చెరువులో పడేశాడు. మరి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా బాధపడతారు. కానీ నేనేమంటున్నా అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రేమ పెళ్ళికి కూడా బాధ్యత ఉండాలి. కుటుంబం పట్ల బాధ్యత ఉండాలి, సమాజం పట్ల కూడా బాధ్యత ఉండాలి. అదే సమయంలో ఈ తల్లిదండ్రులు వాళ్ళ ప్రెస్టేజ్ పోయిందనో, పరువు పోయిందనో, వాళ్ళ మాట కాదన్నదనో, ఏ క్రైమ్కి ఎవరికి పూనుకునే రైట్ లేదండి. వాళ్ళ పిల్లలే అయినా 9 మంది ఆడపిల్లలు తండ్రులు చంపారు. వాళ్ళకుంది ఆదిలాబాద్లో చంపి ఎలోపైంది, తీసుకొచ్చి చంపి పెరట్లో పాతి పెడితే ఎస్పీ గారికి డౌట్ వచ్చింది. ఆదిలాబాద్ ఎస్పీ ఒకసారి పిలిచి మీ అమ్మాయిని తీసుకురండి అంటే తీసుకొస్తామన్నారు. 2 సార్లు అన్నారు. 3వసారి ఆయన కూర్చోబెట్టి గట్టిగా అడిగితే చంపి పాతి పెట్టామని బొంద చూపించారు ఇంట్లోనే. సొంత కూతుర్నే. గుంటూరులో జరిగింది, రాజమండ్రిలో జరిగింది, ఇట్లాంటి చాలా జరుగుతుంది. సొంత ఆడపిల్లల్ని కూడా చంపుకుంటున్నారు. పేరెంట్ పెంపకంలో కూడా చాలా కీలకంగా మారుతుంది తన భవిష్యత్తు. అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెంపకం విధానంలో చాలా కీలక పాత్ర ఉంటుంది. వారికి ఏ విలువలు వాళ్ళకు చెప్తే ఆ విలువలతోటి వాళ్ళ జీవన విధానాన్ని పునాదులు వేసుకుంటారు. నెంబర్ 1. నెక్స్ట్ ఏంటంటే ఈ సమాజంలో మనం కూడా ఉన్నాం కాబట్టి సమాజ బాధ్యత గురించి అడిగినాం. ఆ సమాజంలో పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ పేరెంట్స్ కూడా పిల్లల పెంపకంలో క్రమశిక్షణ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. 2వది, ప్రేమ పెళ్లిళ్లకు చట్టము చాలా పక్కడబందిగా రక్షణ కల్పించింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే పారితోషికం ఉంది, రిజిస్టర్ చేయించుకుంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించింది. దీన్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఆ జిల్లా ఎస్పీ వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం హార్మ్ఫుల్ కాకుండా వాళ్ళకు
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పి నెలల తరబడి కౌన్సిలింగ్ ఇవ్వాలి. పేరెంట్స్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఆ జిల్లా ఎస్పీగా పెట్టారు. 2005 దాకా ప్రేమ వివాహాలు ఎక్కువ జరగలేదు సార్. రీసెంట్లీ ఇప్పుడు ఒక 10 years 5 years నుంచి చాలా అవుతున్నాయి. పెరిగినాయేమో కానీ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి ప్రేమ వివాహాలు. పురాణాల నిండా గాంధర్వ వివాహాలే. ఇదే పురాణాల నిండా గాంధర్వ వివాహాలే. చెప్పండి, ఏ దేవుళ్ళు ప్రేమించి చేసుకోలేదో నాకు చెప్పండి. సార్ ఇప్పుడు మరి అమృత ప్రేమించింది 9th క్లాస్లో ప్రేమించింది. సో 9th క్లాస్లో ప్రేమించినప్పుడు వాళ్ళ మైండ్ ఎట్లా డెవలప్ అవుతుంది, సో వాళ్ళ తండ్రికి ఎట్లా నమ్మకం వస్తుంది. ఇప్పుడు ఈ కేసుకి ఇట్లా జడ్జిమెంట్ వచ్చింది, ఇది యువత మీద చెడు అట్లా కదా 9th క్లాస్ లో అమ్మాయి ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదు, స్నేహం అక్కడ మొదలైంది అని చెప్పారు. కాదమ్మా, అది నేను చాలా సార్లు చెప్తున్నాను. దీనికి 9th క్లాస్ నుంచి స్నేహితులు అన్నారు కానీ ప్రేమించుకున్నారని ఎవ్వరు అనలేదు. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేను నా సహచరుడు 14వ ఏట క్లాస్మేట్స్ని, 25వ ఏట పెళ్లి చేసుకున్నాం. 11 సంవత్సరాల స్నేహం అని 14 years అప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే అప్పటి నుంచి ప్రేమ అని కాదు కదా. అట్లా అర్థం చేసుకోవద్దు. అట్లా అంటే సినిమాల నిండా ఇంకా 2-3 తరగతుల్లోనే ప్రేమలు చూపించారుగా, మనసంతా నువ్వే అని తునిగా పాట ఉంటుంది. వాళ్ళు అప్పుడు విడిపోయి ఎత్తుక్కుంటారు. మరి అవేంటి, మరి అభివృద్ధితున్న ప్రేమలేంటి? అది అప్సెట్. అంత చిన్నప్పుడు ట్రాన్స్ఫర్లే విడిపోయిన వాళ్ళ మధ్య ఏం ప్రేమ ఉంటుంది? స్నేహం ఉంటుంది. ఆ స్నేహం ప్రేమగా మారొచ్చు కదా. మనం అర్థం చేసుకోవడంలో ఉంది. వీళ్ళని కూడా ట్రోల్ చేయడంలో భాగమే ఆ మాటలు కూడా. అది స్నేహం. తను చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. అది 9వ తరగతిలో ఉన్నది స్నేహం. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్నది ప్రేమ, ఆ తర్వాత తీసుకున్నది పెళ్ళి. సార్ ఇవన్నీ హానర్ కిల్లింగ్స్ అన్ని ప్రివెంట్ చేయడం ఎలా? ఇంకా వాళ్ళు చేస్తారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు హత్య చేస్తున్నారు, ఎగ్జాంపుల్ హత్య చేసారు, వాళ్ళు ఎవరు ధైర్యం చేసుకుని హత్య చేస్తారు అంటే జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఈజీగా ఉందని చెప్పి చేస్తున్నారా? లేకపోతే ఎవరు ధైర్యం చేసి అంత హత్య చేయాలనుకుంటున్నారు? మీరు అన్నట్టు సరే కులంది కోపంతో చేస్తున్నారు అనుకోండి, అలా చేస్తున్నారు కానీ ఎవరు ధైర్యం చేసుకుని అంతా చేస్తున్నారు అంటే జ్యుడిషియరీ సిస్టమ్ ఈజీగా ఉంది. ఒక విషయం వాస్తవం, అంతకుముందు అలాంటి క్రైమ్స్ చేసినా మేనేజ్ చేసుకోగలిగారు. అటువంటి హత్యలు ఆ మిర్యాలగూడలో జరిగినప్పుడు మేనేజ్ చేసుకోగలిగారు. వాళ్ళ చుట్టూ వాళ్ళ ఎరికలో హత్యలు చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ కూడా కాకుండా బాగానే తప్పించుకుని తిరగలిగారు. కాబట్టి ఆయనకు ఆ పరిస్థితి వస్తుంది అని ఆయన అనుకోకపోవచ్చు. అంత చాలామంది క్రిమినల్స్ దిశ ఎన్కౌంటర్లో ఆ పోరలు అనుకోకపోవచ్చు మేము మేనేజ్ చేసుకోగలుగుతాం. పిట్టగాళ్ళు వాళ్ళు పిల్లలు బక్క పలచని ఏ రకమైన ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, వాళ్ళు దే కెనాట్ మేనేజ్. కాబట్టి ఎన్కౌంటర్ చేశారు. ఈ దేశంలో ఒక్క బడాబాబు ఎన్కౌంటర్ కాలే, మరణశిక్షలు పడలే. కాబట్టి మేనేజ్ చేసుకోగలుగుతాం అన్న భరోసా ఉన్నంత వరకు అటువంటివి చేస్తారు. మీరు అన్నారు కదా. సో ఇక్కడ మారుతీరావుకి అక్కడ చివరిలో ఎదురైంది ఆయన చెప్పారు, పీపీ గారు, నేను రిపీట్ చేయను. ఆ ప్రజా ఉద్యమము, ఆ పోలీసులు చేసినటువంటి పకడ్బందీ ఛార్జ్ షీటు, ఆ చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అక్కడ ఆయనకి భరోసా కల్పించలేకపోయాయి. ఆయన బతుకుంటే మరణశిక్ష పడేదేమో, ఏటుకు పడినప్పుడు ఎవరికి కూడా పడేది. సో ఇది మనం ఆలోచించాలి. నేరం మేనేజ్ చేసుకోగలమనే భరోసాతో చేస్తే మారుతీరావుకి వచ్చిన సిచ్యువేషన్ రావచ్చు. నరసింహ గారు, ఆయన అడుగుతున్న ప్రశ్న ఏమన్నా జ్యుడిషియరీలో అవకాశాలు ఉన్న కారణంగా వాళ్ళకి చేస్తున్నారా అనేది ఆయన ప్రశ్న. అయితే ఇప్పుడు ఒక నేరం జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. నేర ప్రవృత్తి సమాజంలో పెరగడం అనేది ఒకటి, దాని యొక్క పరిస్థితులు కొన్ని అనుకూలిస్తాయి. నేరం జరిగిన తర్వాత ఆ నేరానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఏజెన్సీలకు వెళ్తాయి. పోలీసు వారు 90 రోజుల లోపల హత్యా నేరం అయితే ఛార్జ్షీట్ కంప్లీట్ చేసి కోర్టులో ఫైల్ చేయాలి. 90 రోజులు దాటిందంటే డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వస్తాడు. సో ఇక్కడ ఆ నేరస్తునికి బెయిల్ మీద బయటకు రావడానికి కారణం ఎవరండి? పోలీస్ వ్యవస్థ, ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ. సో ఇక్కడ 90 రోజుల లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేయాలంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలి, పిఎంఏ రిపోర్ట్ రావాలి, ఇంకేమన్నా ఎఫ్ఎస్ఎల్ కానీ ఇంకేమన్నా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ మిగిలి ఉంటే అది కంప్లీట్ కాకపోతే ఇక్కడ డిఫాల్ట్ బెయిల్ మీద వస్తున్నాడు. బెయిల్ మీద వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? ఛార్జ్షీట్ ఒక 6 నెలలకు ఏడాది లోపు ఫైల్ అవుతుంది, అది కోర్టులోకి వెళ్తుంది. కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఆ కేసు స్పీడ్గా ట్రయల్ జరిగితే ఆ విక్టిము చూసినట్టు కోర్టుకు వచ్చి చెప్పే అవకాశం ఉంది. జ్యుడిషియల్ ప్రాసెస్లో డిలే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి బాధితులకు అపనమ్మకం ఏర్పడుతుంది. చేయకండి. ఫైనల్ ఆయన చెప్తాను, చెప్పండి. దిస్ ఈజ్ అబౌట్ ఇన్వెస్టిగేషన్ మ్యామ్. జనరల్గా ఇన్ ద రీసెంట్ పాస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ కాన్సెప్ట్ బై నేమ్ స్పీడ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ఫస్ట్ వీక్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీంట్లో మ్యామ్ బేసికల్గా ఏదైతే అదర్ డిపార్ట్మెంట్స్ తోటి మాకు రావాల్సినటువంటి రిపోర్ట్స్ ఉంటాయో
మా ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడీగా అయిపోతుంది. సో లెట్ దెమ్ బి మెడికల్ రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్ ఫ్రమ్ FSL, ఆ రిపోర్ట్స్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ MROs, తహసీల్దార్స్ అండ్ ఆల్. వీటిని అన్నిటిని కూడా ఫస్ట్ వీక్లోనే తెప్పించుకోవాలనేది నౌ ఇట్స్ ఏ బేసిక్ టార్గెట్ బిఫోర్ ఆల్ ది IOs. సో 99.9% కేసెస్లో 90 డేస్లో ఛార్జ్ షీట్స్ వేయటం అనేది నౌ ఇట్ హాస్ బికమ్ మ్యాండేటరీ. ఇప్పుడు కాదు మ్యామ్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది. బట్ కొంత ఇంతకుముందు కొంత రిపోర్ట్స్ అవి డిలే అయ్యాయి. తర్వాత IOస్కి సంబంధించి ఛార్జ్ షీట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ప్రణయ్స్ కేస్, 14/9/2018 was case, 14/9/2018. Charge sheet was filed on 12/6/2019. 9 months. Maybe within 9 months. It's a massive charge sheet. It was filed within 9 months. 102 witnesses were examined. Trial started in 2020. Trial continued till 2025. Recently, just ఒక 5-6 డేస్కి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ అవుతుందనగా ఈ సుభాష్ కుమార్ శర్మ వాళ్ళ ఫాదర్ చనిపోయారు, దానికి మెర్సీ మీద నాకు బెయిల్ కావాలని మళ్ళీ అప్లై చేసినాను. దాన్ని కూడా కౌంటర్ చేయాల్సి వచ్చింది. సో దీస్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ న్యాచురల్లీ డిలే ది ప్రాసెస్. దీంట్లో IOస్ ఇంటెన్షను, అటు డిపార్ట్మెంటల్ ఇంటెన్షను మోస్ట్లీ ఎక్కడ ఏమి ఉండదు దీంట్లో. అంటే ఈ కేసులో లేదు. ఈ కేసులో లేదు. నాట్ ఇన్ దట్. ఇన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ yes. ఏవైతే గ్రేవ్ కేసెస్, మర్డరు, రేప్ కేసెస్ విచ్ వీ కన్సిడర్ వెరీ సీరియస్లీ, ఎక్కడ కూడా అన్లెస్ దెర్ ఈజ్ ఎ స్టే ఫ్రమ్ హైకోర్ట్ ఆన్ ఆల్ ది ప్రొసీడింగ్స్, ఎక్కడ కూడా మేము డిలే చేయము. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ కేస్, బికాజ్ ఎవ్రీ కేస్ ఈస్ టేకెన్ సీరియస్లీ. ప్రణయ్స్ కేస్ హ్యాస్ సమ్ డిఫరెంట్ డైమెన్షన్స్. దానివల్ల అప్పట్లో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ ఇట్స్ ఎ కేస్ టు బి టేకెన్ సీరియస్లీ. థ్యాంక్ యూ సంధ్య గారు, రెడ్డన్న గారు, నరసింహ గారు, అనూప్ గారు అండ్ రాజశేఖర్ రాజు గారు. సో ఇది ఇవాల్టి సత్యమేవ జయతే. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.